రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. మీకు ముందు మందులు చూపిస్తాను. ఒక్కొక్క మందు దేనికి పనిచేస్తుంది, దీనిలో ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడుకోవాలి, ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడకూడదు. ఎందుకంటే కొంచెం మంది రైతులకు వేరే కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మందు యొక్క పంట తగ్గిపోయిందని చెప్పి రైతులు చెప్తున్నారు. కాబట్టి మరి దాని సరైన కాంబినేషన్ ఏంటి అనేది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మీకు ఫస్ట్ అయితే ఆ మందులు చూపిస్తాను. మీకు ఒకటి వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీ అందరూ తెలిసిన విషయమే అండి. ఎరిస్ అంటే ఒక మంచి కంపెనీ. అది మనకు మల్టీ మైక్రో న్యూట్రియన్స్, ప్లాంట్ న్యూట్రియన్స్, ఎక్కువ పోషకాలు ఉంటాయి అందులో మనకు వచ్చేసి ఇది టోటల్లీ ఇది మనకు ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్, 100% ఆర్గానిక్ అండి. మనకి ఇది కెమికల్ కాదు, బయో కాదు, ఓన్లీ ఇది ఆర్గానిక్. ఇది వచ్చేసి మరి దేనికి పనిచేస్తుంది, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, మార్కెట్లో దీని యొక్క ధర ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. దీంతో పాటు మనకు మరొకటి వచ్చేసి హైడ్రోపో గోల్డ్ అండి. ఇది ఒక అమినో యాసిడ్ అండి. దాంతోపాటు ఇతర న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. మరి ఇది ఇప్పుడు దేనికి వాడుకోవాలి, దీని కాంబినేషన్ వాడడం వల్ల ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇది మనకు దేని మీద పనిచేస్తుంది, ఒక ఎకరానికి ఎంత మొదలు వాడుకోవాలి, దీని యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి క్లుప్తంగా వివరంగా మొత్తం మనం డీటెయిల్స్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రమే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అది అర్థం కాదు. కాబట్టి మీరు ఏ మందులు కలిపి వాడతారో దానివల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. ప్రజెంట్ అయితే మనకు వచ్చి ప్రతి ఒక్క తోటలో కూడా మనకి మేజర్ సమస్య నల్లి సమస్య, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, ఇలాంటి సమస్యలు రైతులకు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలోకి వచ్చేసి మనకు కెమికల్లో మందులు ఉన్నాయి, చాలా వరకు కొన్ని బయో మందులు కూడా ఉన్నాయి. మరి వీటితో పాటు మనకి ఇంకొకటి ఆర్గానిక్ అని ఎక్కువ చెప్తుంటాం కదా. చాలా మంది యూట్యూబర్స్ కూడా ఆర్గానిక్ మంది అని చెప్తున్నారు, కానీ పర్ఫెక్ట్ గా ఆర్గానిక్ అని ఎవరు చెప్పరు. నేను పర్ఫెక్ట్ గా 100% ఆర్గానిక్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక మనకు దీనిలో ఎలాంటి ఇతర కాంపోజిషన్ అనేది ఏది ఉండదండి. దీనిలో ఏం కలిపారనేది కూడా మనకు చూసినట్లయితే ఇందులో ఒకటి వచ్చేసి మనకు డిఎం వాటర్ అని ఒకటి ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఆర్గానిక్ బేస్ అనేది. ఆర్గానిక్ అనేది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకొని లిక్విడ్ అనేది మనకు హోల్ చేసి ఉంటుంది అండి. ఈ విధంగా మీకు క్యాప్ పైన హోల్ చేసి ఉంటుంది. ఇట్లా కిందికి పెడితే కూడా నీకు మందు పోతుంది అని కనిపిస్తుంది. ఇట్లా కింది పెడితే మందు అనేది కారిపోతుంది. దీనికి హోల్ వేయడానికి కారణం వచ్చేసి ఆర్గానిక్ మందు అనేది కొంచెం మనకు ఇందులో ఎయిర్ లాంటి వెళ్ళకపోతే మాత్రం ఈ బాటిల్ అనేది పలిపేట అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ కంపెనీ వారు మనకు వచ్చేసి ఈ మూతకు వచ్చేసి మనకు ఒక చిన్న హోల్ పెట్టడం అయితే జరిగింది. దీన్ని వాడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది మనకు ట్రిప్స్ మైట్స్ అంటే బైట్ ఫ్లై పనిచేస్తుంది, తెల్లదోమ పనిచేస్తుంది. ట్రిప్స్ అంటే మనకు తామర పురుగు, నల్ల తామర పురుగు పనిచేస్తుంది. దాంతోపాటు మైట్స్ అంటే మనకు నల్లి కూడా పనిచేస్తుంది. ఇది టోటల్లీ మనకు ఆర్గానిక్ మందు. ఇది ఎకరానికి వచ్చేసి 500 ml వాడుకోవాలి. అంటే మనకి వచ్చేసి 1 లీటర్ నీటికి 2 నుంచి 3 ml పోసుకోవాలండి. ఆ విధంగా మీకు ఆ వాటర్ అనేది ఏ విధంగా వాడితే అంత వాడుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి మాక్సిమం వచ్చేసి 500 ml అంటే మనకు వచ్చేసి 200 లీటర్ల వాటర్ కు ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది వాడుకోవాలి. టోటల్లీ మనకు ఆర్గానిక్ కాబట్టి రైతులకు కొంచెం లేట్ గా పనిచేస్తాయి. మన కెమికల్ మందులు కానీ ఈ ఆర్గానిక్ మందులు కొంచెం లేట్ గా పనిచేస్తాయి, కానీ ఎక్కువ రోజులు పనిచేస్తాయి. ఈ బయో మందులు అనేవి మన స్పాట్ రియాక్షన్ ఉంటాయి. కాబట్టి అది ఏ విధంగా పనిచేస్తే అందరూ కూడా తెలుసు మీకు. బయో మందులు, కెమికల్ మందు అనేది కూడా మనకు కొంచెం లేట్ ప్రాసెస్ ఉన్నా కానీ ఎక్కువ రోజులు పనిచేస్తాయి. కాబట్టి అదే విధంగా మనకి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా లేట్ గా పనిచేస్తాయి. కాబట్టి కొంచెం ఈ మందు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోండి. దీన్ని వాడే ముందు కానీ వాడిన తర్వాత కానీ మీరు 4 రోజులు గ్యాప్ తీసుకొని మందు యొక్క ఫలితాన్ని కనిపించాలంటే మినిమం దాదాపు ఒక 4 నుంచి 5 రోజుల టైం పడుతుంది. కాబట్టి కొంచెం లేట్ గా జరిగినా కూడా ఎక్కువ రోజులు పనిచేస్తాయి. కాబట్టి మందు యొక్క ఫలితం ఆ విధంగా ఉంటుంది. మరి ఎకరానికి వచ్చేసి దీని యొక్క ధర చూసినట్లయితే మనం మార్కెట్ లో ఎకరానికి వచ్చేసి 600 రూపాయలు 550 మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాడుకోవాలనుకుంటే తక్కువ ఖర్చు ఒక మంచి మందు ఎకరానికి వచ్చేసి 550 అంటే మీకు తక్కువ ఖర్చే. కాబట్టి మీకు మైట్స్ టిప్స్ అంటే మనకు తెల్లదోమ కానీ, తామర పురుగు కానీ, అదేవిధంగా ఎర్రనల్లి కానీ, పసుపు కలర్ ఉన్న నల్లి కానీ, తెల్ల నల్లి కానీ అన్నిటిని నివారించుకోవాలంటే ఆర్గానిక్ వేలో చూసినట్లయితే మనకు ఎరిస్ కంపెనీలో ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది చాలా తక్కువ ధరలో మంచి మందు. కాబట్టి వాడుకోవాలనుకుంటే ఎప్పుడున్న వాతావరణ పరిస్థితిలో మార్కెట్లో రేట్ లేదు కాబట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ ధరలో మంచి మందు వాడుకోవాలనుకుంటే ఇది వాడుకోండి. మరి దీని కాంబినేషన్లో వచ్చేసి ఎక్కువ మనకు ఈ ఇతర చూసినట్లయితే మనకు కెమికల్ సంబంధించిన చాలా మందులు ఉన్నాయి కదా. అలాంటి మందులు వాడినప్పుడు దీని యొక్క కాంబినేషన్ లో మందు యొక్క పనితనం తగ్గిపోతుంది. కాబట్టి చాలా మంది అయితే పనిచేసి చెప్తున్నారు. కాబట్టి దీనిలో మీరు ఓన్లీ వచ్చేసి మల్టీ మైక్రో న్యూట్రియన్స్ కానీ, ప్లాంట్ న్యూట్రియన్స్ కానీ ఇలాంటి వాడుకోవచ్చు. ప్రథమ ద్వితీయ పోషకాలు అంటాం కదా మనం. ఈ ప్రథమ పోషకాలు కానీ, ద్వితీయ పోషకాలు మీకు ఏది అందుబాటులో తీసుకునే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇతర మీకు దోమ మందులు కానీ, ఫంగిసైడ్ కానీ, లేకపోతే ఇన్సెక్టిసైడ్ కానీ
ఇలాంటి వాడటం వల్ల మాత్రం మందు యొక్క పఠనం తగ్గిపోతుంది. ఓన్లీ మీకు ఇది ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల మాత్రం ఓన్లీ మీరు మొక్క కావాల్సింది ఏంటంటే మన న్యూట్రిట్స్ కాబట్టి దాన్ని వాడుకుని ప్రయత్నం చేయండి. మరి అది వచ్చేసి ఒకటి ఎరిస్ కంపెనీలో మనకు హైడ్రోపో గోల్డ్ అని ఈ టోటల్గా వచ్చేసి మనకు అమినో యాసిడ్ ఉంటుంది. ఇలా పర్సెంట్ వచ్చేసి మనకు టోటల్గా చూసినట్లయితే అమినో యాసిడ్ వచ్చేసి మనకు 55 ఉంటుందండి. అమినో యాసిడ్ వచ్చేసి మనకు 55 అంటే మనకు దాదాపుగా ఫ్లవరింగ్ మీద బాగా పనిచేస్తుంది అమినో యాసిడ్ అంటే మనకు ఇది అధిక పూత రావడంతో పాటు అదే విధంగా నీకు మొక్క పెరగడానికి నాణ్యతగా రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మీకు మార్కెట్లో తక్కువ రేట్ అండి. ఇది కూడా ప్రజెంట్ మన దగ్గర లీటర్ ప్యాకింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు హైడ్రోపో గోల్డ్ కానీ అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టర్ అని 2 లీటర్ ప్యాకింగ్ చూపిస్తున్నాను. ఎకరానికి మాత్రం మీరు 500 ml వాడుకోవాలి. 200 లీటర్ల వాటర్ వాడుకుంటే సరిపోతుంది. మీకు కాస్ట్ పరంగా చూసినా కూడా మీకు ఇది మార్కెట్లో 1000 రూపాయలు అనేది లీటర్కి వస్తుంది అండి. మీకు ఎకరానికి వచ్చేసి 500 ml అనేది 500 రూపాయలకు వచ్చే అవకాశం ఉంటుంది. 500 వేసుకున్నా ఇది మీకు 600 వేసుకున్నా కూడా మీకు 1100కు ఎకరానికి డోస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చులో మంచి మందు, అదేవిధంగా ఆర్గానిక్ మందు కాబట్టి మొక్కకు ఎలాంటి స్ట్రెస్ గురి కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దాంతోపాటు నీకు ఉన్నటువంటి సమస్య కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ స్టెప్ వస్తుంది, ఎందుకంటే మనకి అమినోస్తో పాటు ఇతర న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్క మనకు పెరుగుతుంది. దాంతోపాటు పూత కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతులు ఈ హైడ్రోపో గోల్డ్ అని మా ఏరియాకు దొరకలేదని చెప్తున్నారు. కాబట్టి మీకు ఇది అందుబాటులో లేనట్టు ఇదైనా కానీ మీకు అందుబాటులో లేకపోతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ఫోన్ చేయండి. మీకు ఎక్కడ ఉన్నా కానీ కార్గో ద్వారా పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మనకు రైతుకు ఇమ్యూనిటీ పవర్ వాళ్ళ ఏరియాకు దొరకలేదని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఇప్పుడు ఈ బాక్స్లో ఒక 3 లీటర్లు ప్యాకింగ్ చేశానండి. ఈ బాక్స్ అదే మనకు ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ అనేది. ఇది మనకు ఒక మదిర అనే విలేజ్ పంపుతున్నాం, అంటే మనకు ఖమ్మం డిస్టిక్ అట. ఆ రైతుకి ఇది ప్యాకింగ్ చేసి పంపడం అయితే జరుగుతుంది కార్గో ద్వారా. కాబట్టి మీకు కూడా ఒకవేళ అందుబాటులో ఉంటేనే తీసుకోండి. లేదు నాకు ఇదే మందు కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ కావచ్చు. మీకు అది ఎక్కడైనా కానీ కార్గో ద్వారా కానీ లేకపోతే మీకు డీటీజెస్ ఉన్నా కానీ లేకపోతే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా అయితే ఆర్గానిక్ వే కాబట్టి మీకు ప్రస్తుతానికి లేట్గా కనిపిస్తే కానీ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. మెయిన్గా అయితే హైడ్రోపో గోల్డ్ అనేది మనకు మాత్రం ఫ్లవరింగ్ అనేది బీభత్సంగా వస్తుందండి. పూత మీద పనిచేస్తుంది. సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది మీకు. అదేవిధంగా దీన్ని వాడుతున్నాం కాబట్టి దోమ నల్లి రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 1100 రూపాయలు మనకి ఎకరానికి మంచి మందు చెప్పుకోవచ్చు. వాడుకోవాలనుకుంటే ఈ కంపెనీ వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా మంది రైతులు మన నెంబర్ అడుగుతున్నారు. నెంబర్ కాకుండా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.